గత కొద్ది రోజుల క్రితం విజయవాడలో అయితే గనక ఒక ముగ్గురు ఉగ్రవాదుల్ని టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాదులను పట్టుకుంటే వాళ్ళ ద్వారా హైదరాబాద్లో కొన్ని లింకులు అయితే దొరికిన విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళు విచారించిన తర్వాత. సో అలా విచారించిన హైదరాబాద్లో లింక్స్ పట్టుకుంటే అక్కడ ఒక మహిళను అయితే అరెస్ట్ చేశారు. సైదా బేగం అనే ఒక మహిళను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. అప్పట్లో అయితే ఆవిడ ఏం చెప్పింది, నేనేదో సోషల్ మీడియాలో క్యాజువల్గా వెతుకుతుంటే కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళ పోస్టులను షేర్ చేశాను తప్ప నాకు ఎటువంటి ఉద్దేశం వాళ్ళతో సంబంధాలు కానీ ఏమీ లేవని ఆ సైదా బేగం అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు విచారించిన పోలీసులకు అత్యంత షాకింగ్ విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అంటే తెలియకుండా మన చుట్టూ ఎన్ని ప్రమాదకరమైన విషయాలు జరుగుతున్నాయి అనేది అయితే విచారణలో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. విషయం ఏంటని చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. విజయవాడ టెర్రర్ లింక్ లో హైదరాబాదీ సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకంగా మహిళను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలాగా సైదా బేగం బాధ్యత తీసుకున్నట్లు గుర్తించారు. మహిళలను రిక్రూట్ చేసుకునేలాగా సైదా బేగం కు ఉగ్రవాదులు టార్గెట్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఎప్పటి వరకు 42 మంది అమ్మాయిలను సైదా రిక్రూట్ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలా రిక్రూట్ చేసుకున్న అమ్మాయిలకు ఇప్పుడు మామూలు షూటింగ్ అలాగే స్నిపర్ రైఫిల్ షూటింగ్లో కూడా ట్రైన్ చేయాలని టెర్రరిస్టుల నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అంతేకాకుండా ఈవిడ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపు, దీని పేరు రాశారు కవాట్విన్ పేరుతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసిన సైదా బేగం మరింత ఎక్కువగా యూత్ ను ఇస్లాం వైపు ఆకర్షించేలాగా నెట్వర్క్ పెంచాలని జిహాదీ గ్రూపుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒసామా బిన్ లాడెన్ వీడియోలు అలాగే జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేస్తూ అమ్మాయిలను ఉగ్రవాదం వైపు మళ్లించింది సైదా బేగం. ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా ఒక 40 అకౌంట్లు తెరిచి జిహాదీ వీడియోస్ పోస్ట్ చేస్తూ యూత్ లో ఈ ఐడియాలజీ నింపుతూ వస్తుంది. ఇక మదర్సాల్లో మతపరమైన శిక్షణ అయ్యాక వెపన్ ట్రైనింగ్ కు సన్నాహాలు చేసినట్లుగా వెల్లడైంది. అంటే త్వరలోనే వాళ్ళందరికీ వెపన్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు. ఇక వాట్సాప్ ఇన్స్టా అకౌంట్లో కుప్పల కొద్దీ పీడిఎఫ్ ఫైల్స్ అయితే కనుక ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ పౌడర్ మేకింగ్, అదేవిధంగా పేలుడు పదార్థాల తయారీ, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నట్లు గుర్తించారు. వీటిని ట్రైనింగ్ రిక్రూట్మెంట్ సంబంధించిన వీడియోలుగా అయితే కనుక గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాద లింకులపై పోలీసులు మరింత విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఉగ్రవాద నెట్వర్క్ లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విచారణలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ నెట్వర్క్ లో ఏంటనేది అయితే త్వరలో